సోమేశ్వరరావు వీళ్ళందరి దగ్గర పెద్ద పెద్ద వాళ్ళందరికీ నారాయణ గారు నారాయణ గారు అని ఉండే ఆయన వాళ్ళందరి దగ్గర నేను వర్క్ చేశాను. వాళ్ళందరితో చేసినప్పుడు ఏంటంటే ఒక పేరెన్నిక కన్నా నాటకంలో ఒక ప్రముఖ పాత్ర నా చేత చేయించేవాడు. అలా చేసుకుంటూ వచ్చాను. ఈ వచ్చిన క్రమంలో మొదటి నుంచి నేను అక్కడ నాటకాలు పరిషత్తులకు వెళ్ళేటప్పుడు కూడా మరి నేను జాబ్లో ఉండేవాడిని కదా, ఈ వర్క్ అంతా మా చిన్నబ్బాయి చూసేవాడు. చిన్నబ్బాయి అంటే ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకురావాలి, అమ్మాయిని మళ్ళీ పంపించాలి, అమ్మాయి భోజనం చూడాలి, ఇంట్లోనే ఉండేవాడు. మా ఇంట్లోనే మా మిస్సెస్ను వాడు చూసేవాడు. మరి అట్లా వాడు ఎక్కువ ఇంటర్మీడియట్తో ఆగిపోయాడు. వాడు చదవకుండా వాడు ఒక వేషం వేసేవాడు, వాడు క్యారెక్టర్ చేసేవాడు. అలా వస్తూ నేనేం చేశాను అంటే 2008లో మేము 90లో పెట్టుకున్న సంస్థ శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు అని, ఇక అది వాడిని ఎత్తిన పెట్టాను. 2008 నుంచి వాడే డైరెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. వాడి దర్శకత్వంలోనే దాదాపు 15 నాటికలు దాకా ఆడాను, 10-12 నాటికలు ఆడాను. నాకు వాడి దర్శకత్వంలోనే నంది అవార్డు తీసుకున్నాను. వాడి దర్శకత్వంలోనే నేను నంది అవార్డు తీసుకున్నాను, అంతకుముందు తీసుకోవాలి నేను. అట్లా వాడేంటంటే వాడికి తెలిసింది నాటకం, ఇక రెండో తెలియదు వాడికి. ఇప్పుడు నేనన్నా అంటే ఇటు వృత్తిపరంగా అకౌంట్స్ తెలుసు నాకు, లేదా సర్వే తెలుసు, డాక్యుమెంటేషన్ తెలుసు, ఇలా చెప్పగలుగుతాం. వాడికి నాటకం తప్ప ఇంకేం తెలియదు. ఏమి తెలియదు. చాలా విశేషం సార్ మీరు ప్రోత్సహించడం కూడా, ఎందుకంటే పిల్లలు స్థిరపడిపోవాలి, ముందు ఒక డిగ్రీ వచ్చేయాలి అర్జెంటుగా. ఎక్కువ కాలాన్ని నువ్వు వెచ్చించి నేర్చుకున్నది నా పక్కన అది ఒకటే. అవును. పెద్ద అబ్బాయి ఏం చేశాడు, ఈ తాతల తండ్రుల నుంచి వస్తున్న వృత్తి చేస్తానన్నాడు. అవును, ప్రైవేట్గా చేసుకోవచ్చు కదా, నేను ఇదే చేస్తానన్నాడు. డాక్యుమెంటేషన్ సర్వే వాడు ఉండిపోయాడు ఊళ్ళో, మేమిద్దరం హైదరాబాద్ వచ్చాం. వీడు ఇది నేర్చుకున్నాడు, నాతో తిరుగుతూ. మన సోమేశ్వరరావు గారి దగ్గర పనిచేశాడు వాడు, శర్మ గారి దగ్గర, దేశన్ గారి దగ్గర, వీళ్ళందరి దగ్గర ఏవో నాటికల్లో వేషాలు వేస్తూ వచ్చేవాడు. తర్వాత మన కోట్ల హనుమంతరావు గారితో మాయాబజార్ అని ఈటీవీ 2 అది వచ్చేది. అవునవును, అందులో ఎక్కువ ఎపిసోడ్స్ చేశాడు వాడు. అట్లా ఇక అదే వాడి వృత్తి అయింది. ఆ వచ్చే క్రమంలో వాడి నాటికలు ఎక్కువగా వర్క్ చేశాను నేను. వాడికి దరిదాపుగా 13 నందులు వచ్చినాయి అనుకుంటా, 13 ఉన్నాయి నందులు, నాకు ఒక్కటే ఉంది. తండ్రి అయితే మురిసిపోతుంటారు మీ అబ్బాయిని చూసి మీరు. మురిసిపోయేది ఏమన్నా, బ్రతుకు తెరువు ఉంటే చాలండి ఎవరైనా. అంటే నేను అంతే ఇందాక నుంచి నేను ఏది తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అంటే బ్రతుకు తెరువే అందరి మధ్యతరగతి కుటుంబాలు అంతే, దాని మీదే బతికాడు వాడు వాస్తవంగా. ఇప్పుడు ఒక నాటిక తీసేవాడు, 70 ప్రదర్శనలు ఆడేవాళ్ళం ఇద్దరం కలిసి. ప్రదర్శనకి 1000-1500, 2000, 1000-1500, 2000 మిగిలేవి. అదే వాడి సంసారం. నన్ను ఎప్పుడు వాడు పాపం డబ్బులు అడగలేదు. దాంతోనే వాడేమన్నా అంటే ఇక్కడ ఉంటే నాకు ఖర్చు ఎక్కువ పెరుగుతుందని చెప్పి ఊళ్ళోనే సెటిల్ అయ్యాం అందరం, అక్కడే ఇల్లు కట్టుకున్నాం, అక్కడే ఉంటాం. వస్తూ పోతుండేవారా? ఇప్పటికీ వచ్చిపోతాడు. ఓహోహో. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా చూసే ఉంటారు మీరు, అందులో చేసే చాలా హిట్ అయిన సినిమా. అవును, అందులో ప్రెసిడెంట్గా చేశాడు. అట్లా కానీ సినిమా ఇండస్ట్రీ మిమ్మల్ని గుర్తించడమో, గుర్తుపట్టడమో, లేకపోతే మిమ్మల్ని వెంటనే తీసుకురావడంలో ఆలస్యం ఎందుకు జరిగింది? అంటే మనం కూడా అప్రోచ్ అవ్వాలి కదా, మనం అవ్వలేదు కదా. ఇప్పుడు వాళ్ళు చూసినప్పుడు మనల్ని పిలిచారు, వాళ్ళకి నచ్చి. ముందు నుంచి మనం అప్రోచ్ అయి ఉంటే మరి పిలిచేవాళ్ళే మనకి తెలియదు, మనం అప్రోచ్ అవ్వలేదు. మన పని మనం చేసుకుంటూ మన నాటకాలు మనం ఆడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మా చిన్నబ్బాయికి కూడా పాపం అనిల్ రావిపూడి గారు 2 సినిమాల్లోనూ వేషాలు ఇచ్చి మంచి వాడు పికప్ అవడానికి ఒక మంచి ఊతం ఇచ్చారు ఆయన బ్రతుకు తెరువుకి. లేకపోతే ఎక్కడొచ్చేది? కరెక్ట్, అంతే కదా. F3లో చేశాడు. అవును. మళ్ళీ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాలో చేశాడు. 2 వేషాలు కూడా ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. కరెక్ట్, అవును అవును అవును. ఇది మీరు సార్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు మిమ్మల్ని ఫస్ట్ అంటే నేను ఈ 2021కి ముందు ఒక 15 సినిమాలు చేశాను. ఇక్కడ ఉంటున్నాను కదా, ఇక్కడ నాటకాలు చేసేటప్పుడు అనే ఒక వేషవందనం చేయాలి అంటే ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఏంటంటే మొట్టమొదటి ఫిల్మ్లో నాకు అవకాశం ఇచ్చారు. మన తనికెళ్ళ భరణ్ గారును మోహన్ కృష్ణ గారు పిలిచి కూర్చోబెట్టి ఇందులో చేయాలి రావణ అంటే చేద్దాం సార్ అని చేశాము. గ్రహణం తర్వాత మోహన్ కృష్ణ గారు ఆయన ప్రతి సినిమాలోనూ వేషం ఇస్తూ వచ్చారు నాకు. గోల్కొండ హై స్కూలు, తర్వాత అష్టాచెమ్మ, తర్వాత మాయాబజారు. ఆ తర్వాత ఏమైందంటే నేను ఇటు రిటైర్ అయ్యి నాటకాల్లో తిరగటంలో నేను ఆయన్ని కలుసుకొని చేయలేకపోయాను. ఆ తర్వాత మళ్ళీ రీసెంట్గా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలో చేశాం ఆయన దగ్గర. ఎలా సార్ అంటే ఇప్పుడు ఈ రంగస్థలం నుంచి టీవీ
టీవీ నుంచి సినిమాకి వచ్చాక ఇప్పుడు జీవితం బాగుందనిపిస్తుందా, హాయిగా ఉందనిపిస్తుందా? అంటే అంత కష్టం ఉండదు కదా మీకు? కష్టం ఉండదండి, హాయిగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా బ్రతుకు నడిచిపోతుందండి ఇక్కడ. బ్రతుకు నడిచిపోతుంటే కష్టం కూడా సుఖంగానే ఉంటుంది. అవును అవును అవును. ఆ బ్రతుకు నడిచే దాంట్లో కనుక ఎగుడు దిగుళ్ళు ఉన్నా, నడవటానికి కష్టంగా ఉన్నా, మనకి సుఖం కూడా చాలా కష్టంగానే ఉంటుంది. అవును, అంటే అప్పటి జీవన శైలి కూడా చాలా డిఫరెంట్గా ఉండేది మీకు. ఊళ్ళకి మార్పులు అంటే మొదటి నుంచి కూడా మా ఫ్యామిలీలో మా ఆవిడ నేను ఒక ప్లానింగ్ ప్రకారం నడిచిన వాళ్ళం ఇద్దరం. మనకు వచ్చేదంతా, మనం ఖర్చు పెట్టాల్సిందంతా మనం ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు చేయాలి. మీ చిట్కాలు చెప్పండి సార్, ఎలా నడిపించేవారు ఇల్లు? అంటే ఎంత వచ్చింది అవన్నీ కాదు, ఆవిడే నడిపించేది, నేను ఆవిడకే ఇచ్చేవాడిని. అంటే మీ దృష్టిలో రెండు రూపాయలు వెనకేసుకోవాలంటారా? తప్పనిసరిగా. ఇవాళకి కూడా నేను 2 రూపాయలు కాదు 20 రూపాయలు వెనకేయమనే చెప్తాను. ఇవాళకి కూడా మేము ఎక్కువగా ఖర్చు పెట్టేవాళ్ళం కాదు. ఎప్పుడన్నా చూస్తే సినిమా చూసేవాళ్ళం. గతంలో కూడా నాటకం మీద కూడా 300 రూపాయలు వస్తే 3 రూపాయలు నేను బాబా గారికి పంపుకునేవాడిని. అప్పుడు టిల్ టుడే యూ డూ దట్. పర్సంటేజ్ ఆయనకి పంపుకుంటూనే ఉంటాను. పుట్టపర్త సార్, లేకపోతే షిరిడి బాబా గారు? షిరిడి బాబా గారు. షిరిడి బాబా గారి భక్తులు మీరు